ఇగో విదేశీ పర్యటనలు విలాస జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటల్లోనే బస. ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పాల్గామ్ పర్యటన, వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో. అమ్మా, వాడు పాక్ ఎంబసీకి అంటే ఇక్కడ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎంబసీలో కేకులు కట్ చేసుకుంటా, సిగ్గుశరం లేదురా. గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి సాగిస్తుంది. ఆమె ఆదాయానికి విలాస జీవితానికి ఎక్కడా పొంతన లేదు. విమానాల్లో ఎప్పుడు మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటళ్లలోనే బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లోనే భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేగాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా కూడా వెళ్ళిందంట. మరి చైనాలో ఏం చేసింది, పాకిస్తాన్లో ఏం చేసింది, ఈమె పైన గట్టిగానే ఉంది కథ. ఇక హైదరాబాద్ విజయనగరంలో వరుస పేలులకు కుట్ర. రంపచోడవరంలో రిహార్సల్స్ జరిపిన సిరాజ్ సమీర్ ఇక 2 సార్లు సౌదీకి సిరాజ్. రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడి. రంగంలోకి ఎన్ఐఏ నిందితుల కస్టడీకి పిటిషన్ కూడా ఇచ్చిండ్లు. వాళ్ళ పైన ఎటువంటి చర్యలు ఉంటాయి? ఎందుకంటే గూఢాచార్యం చేయకూడదబ్బా. భారతదేశంలో ఉండి భారతదేశాన్ని సర్వనాశనం చేసి శత్రు దేశాలకు మన సమాచారాన్ని ఇవ్వడం అతి పెద్ద గూఢాచార్యం. ఇట్లా చేసేటోళ్ళు ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయినలు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక నాడు బేడీలు నేడు వెలుగులు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వాలంటే దాడులు. మేము భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాం. కడుపు నిండా విషం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు. లబ్ధిదారులకు గుర్తుంటే చాలు. సోషల్ మీడియా సన్నాసులు లెక్కే కాదు. 12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు ఈ ఇందిరా సౌర గిరి జల వికాసం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా మాచవరంలో జల వికాసం పథకం ప్రారంభం. మంత్రులతో కలిసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, పట్టు వస్త్రాల సమర్పణ. ఇక గిరిజన విందు మాసప్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్ లో ట్రైబల్ క్యాఫ్టేరియా, ఇప్పలడ్లు, గారెలు, చపాతీలు సహా చిరుతిల్లు, తృణ చిరుధాన్యాల ఉత్పత్తులతో వంటకాలు. అక్కడే కొలువుదీరిన 11 జాతుల గిరిజనుల ఆలయాలు త్వరలో ప్రారంభిస్తున్నారు. మాసప్ ట్యాంక్ పోతే గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయాలు, ఆలయాలు, వాళ్ళ తిండ్లు, కథా కార్ఖానా మొత్తం కూడా అక్కడే వెలుస్తా ఉన్నాయి. మొత్తం మీద గిరిజనుల వేషధారణలో ఇక్కడ మంత్రులందరినీ కూడా చూడొచ్చు. నిన్న ఒలిపించాలతో ఉన్నారు.